నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. భారత ప్రధాని భారత్కు వచ్చారు. తన 3 దేశాల పర్యటన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని నిన్ననే మోడీ ఢిల్లీకి వచ్చారు. ఇట్లా భారతదేశ ప్రధాని మొదటి ప్రధాని అయి ఉంటాడు. ప్రపంచంలో మరి ఇంతకంటే ఎక్కువ తిరిగిన వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు, కానీ భారతదేశంలో అయితే మోడీ అంత విదేశీ పర్యటన చేసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పచ్చు. దాదాపు ఇప్పటివరకు మనకు తెలిసిన రిపోర్ట్స్ ప్రకారం 100 పర్యటనలు చేశాడు. 81 దేశాలను పర్యటించాడు. ఆయన దేశాలు ఏ దేశాలు పోతాడో ఆ దేశాల్లో అనేక ఒప్పందాలు జరుగుతాయి. భారతదేశానికి ఉపయోగకరమైన, భారత ప్రజలకు ప్రయోజనకరమైన ఒప్పందాలు జరగాలి. ప్రధానమంత్రి పోతే దేశానికి ఉపయోగం ఉండాలి. ఆ విధమైన ఒప్పందాలు జరుగుతున్నాయని, విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయని ఇక్కడ గోధి మీడియా ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాలో బీజేపీ ఐటీ సెల్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కొన్ని లక్షల కోట్లు, కోట్లు, బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. చైనా పోయాడు, పెట్టుబడులు వచ్చినాయి. ఆస్ట్రేలియా పోయాడు, పెట్టుబడులు వచ్చినాయి. యుఏఈ పోయాడు, పెట్టుబడులు వచ్చినాయి. సింగపూర్ పోయాడు, పెట్టుబడులు వచ్చినాయి. శ్రీలంక పోయాడు. ఇట్లా ఏ దేశం వెళ్ళినా ఎంతెంత పెట్టుబడులు వచ్చాయి, మన దేశానికి రాబోతున్నాయి, వచ్చాయి అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో నిజాలు ఏంటి, నిజంగా పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయా లేదా, గ్రౌండ్ అవ్వడం అంటే నిజంగా వచ్చి పని జరుగుతున్నదా లేదా, అది కూడా మనం మాట్లాడుకోవాలి. 2014 సెప్టెంబర్లో మోదీ జపాన్ వెళ్ళాడు. మొదటిసారి అనుకుంటా ఆయన ప్రధాని అయిన తర్వాత మొదటిసారి జపాన్ వెళ్ళినప్పుడు సుమారు $35 బిలియన్ పెట్టుబడి మీద ఒప్పందం సంతకాలు జరిగాయి. $35 బిలియన్ ఊహించుకోండి. మొత్తం సున్నాలేసి మన రూపాయల్లో ఎంత అవుతుంది లెక్క చేసుకోండి ఒకసారి. ఒప్పందాలు జరిగాయి. ఇప్పటి వరకు ఒప్పందాలంటే జపాన్ మన దేశంలో పెట్టుబడులు పెడుతుంది. $35 బిలియన్ పెట్టుబడి పెడుతుంది అనేది ఆ రోజు ఒప్పందాల వల్ల తేలింది. నిజంగా జరిగిందా లేదా, ఇప్పటి వరకు ఎన్ని జపాన్ కంపెనీలు మన దేశంలో పెట్టుబడి పెట్టారు, ఎంత పెట్టుబడి వచ్చింది, దీని మీద అధికారికంగా ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కానీ, బయట ప్రకటన వదిలే పార్లమెంటులో కూడా మాట్లాడలేదు, చెప్పలేదు. అడిగినప్పుడు కూడా 2015 మేలో మోడీ చైనా వెళ్ళాడు. చైనా వెళ్ళినప్పుడు ఆయన $22 బిలియన్ విలువైన పెట్టుబడి తీసుకొస్తున్నాడు అని గోధి మీడియా విపరీతమైన ప్రచారం చేసింది. ఇక ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. జిన్పింగ్ అండ్ మోడీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. చైనా $22 బిలియన్ పెట్టుబడి భారతదేశంలో పెడుతుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు ఆ పెట్టుబడి ఎంత వచ్చింది, ఏ కంపెనీలు పెట్టినాయి, ప్రభుత్వం పెట్టిందా అనే వివరాలు ఇప్పటి వరకు ఎక్కడా లేవు. పెట్టినట్టు ఆధారాలు కూడా లేవు. పార్లమెంట్లో కూడా ఆ వివరాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 2015లో మోడీ యుఏఈ వెళ్ళాడు. భారతదేశ మౌలిక సదుపాయాలలో $75 మిలియన్ పెట్టుబడి యుఏఈ నుంచి వస్తుందని ప్రకటించారు. మరి ఎంత వచ్చింది, ఏంటి, ఆ వివరాలు లేవు. ఇట్లా చెప్పుకుంటే చాలా లిస్ట్ ఉంది. చాలా దేశాలు వెళ్ళాలి, చాలా పెట్టుబడి పెట్టినట్టు వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ విషయాన్ని రేణుకా చౌదరి రాజ్యసభలో అడిగింది. ఇప్పటి వరకు మోడీ వెళ్ళి ఏ దేశాల్లో పెట్టుబడి రావడానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నాడు, ఎంత పెట్టుబడి వచ్చింది, ఇంకెంత రావాల్సి ఉంది అని రేణుకా చౌదరి మన ఎంపీఏ, తెలంగాణ ఎంపీ, రాజ్యసభలో అడిగితే చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. రాజ్యసభలో సుదీర్ఘ జాబితా, ఎన్ని దేశాల్లో లెక్కలేనంత జాబితా ఇచ్చారు రాజ్యసభలో. అందులో బంగ్లాదేశ్ ఉంది, భూటాన్ ఉంది, ఆస్ట్రేలియా, ఇట్లా చాలా దేశాలు ఉన్నాయి, పెద్ద జాబితానే. కానీ అందులో ఎక్కడి నుంచి ఎంత పెట్టుబడి వచ్చింది అనే వివరాలు లేవు. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇంకెంత రాబోతుంది, గతంలో ఎంత వచ్చింది, ఏ వివరాలు లేవు. ఏ దేశాలు మన దేశానికి పెట్టుబడులు పెడుతున్నాయో మాత్రమే ఉంది తప్ప ఎంత వచ్చాయి, గ్రౌండ్ ఎంత అయింది అనే వివరాలు కనీసం కూడా లేవు. అంటే పార్లమెంటు సాక్షిగా వాళ్ళ దగ్గర వివరాలు, ప్రభుత్వం దగ్గర వివరాలు లేవని తేలిపోయింది, పార్లమెంట్లోనే తేలిపోయింది. అంటే మోడీ 81 దేశాలు పర్యటించి తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంత వచ్చాయి, ఏమిటి, ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు చెప్పడం లేదు, ఎందుకు దాచిపెడుతున్నారు, రహస్యంగా ఎందుకు ఉంచుతుంది ప్రభుత్వం? పార్లమెంటులో ఒక ఎంపీ ఈ ప్రశ్న అడిగితే దానికి కూడా వివరాలు ఇవ్వలేకపోతే, ఏ దేశాలు పెట్టాయో పెద్ద లిస్ట్ ఇచ్చేసి ఎంత పెట్టారు, ఏమైంది, వచ్చాయా లేదా, ఆ వివరాలు మాత్రం ఇవ్వలేదు, దీన్ని ఏమనాలి? అంటే
మోడీ విదేశీ పర్యటన ద్వారా వచ్చిన పెట్టుబడి ఉందా, నిజంగా వచ్చిందా లేదా అనేది ఇప్పటికీ అయోమయమే. కానీ మోడీ విదేశాలకు వచ్చిన తర్వాత అదానీ వెళ్ళడం వల్ల అదానీకి వచ్చిన లాభం ఎంత అనేది మాత్రం చాలా వివరంగా ఉంది. మోడీ వెళ్ళి అదానికి మేలు చేశాడా? మోడీ వెళ్ళి ఆ దేశాన్ని అదానీకి కాంట్రాక్ట్లు ఇమ్మని అడిగాడా? పెట్టుబడులు పెడతాడు అదానీ కాబట్టి మీరు సహకరించండి అని అడిగాడా? అదానీ కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టండి అని అడిగాడా? ఇది కాదు, అడగలేదు, మనకు తెలియదు. ఎందుకంటే చెప్పాలంటే మోడీ చెప్పాలి, లేకపోతే ఆ దేశ ప్రధాని చెప్పాలి, లేకపోతే ఆ ప్రధాని అధ్యక్షుడు చెప్పాలి, లేదు అదానీ చెప్పాలి. వీళ్ళు ఎవరు చెప్పరు కాబట్టి మనకి ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ మోడీ వెళ్ళడం, రావడం, అదానీ వెళ్ళడం, అదానికి అక్కడ కాంట్రాక్టు ఒక పెట్టుబడి ఏదో లభించడం, ఇది కొంతకాలంగా సాగుతోంది. మోడీ మన దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి అదానీ మార్కెట్ క్యాపు ఆదాయము 50,000 కోట్ల రూపాయలు. ఇవాళ అదానీ ఆదాయం 20 లక్షల కోట్ల రూపాయలు. ఇంత పెరగడం అనేది వేరే దేశాల్లో ఇంత ఎవరికైనా పెరిగిందా లేదా? తక్కువ టైంలో 12 ఏళ్లలో ఇంత పెరగడం అనేది ఎక్కడైనా జరిగిందా లేదా తెలియదు. కానీ భారతదేశంలో మాత్రం ఇంతగా ఎక్కడ పెరగలేదు. టాటా, బిర్లా, మఫత్లాల్ లాంటి పెట్టుబడిదారులు ఉన్నారు, వాళ్ళ ఆదాయాలు బాగానే పెరిగాయి. ఇన్ని రెట్లు ముఖేష్ అంబానీకి కూడా ఇన్ని రెట్లు పెరిగి ఉండదు ఇంత తక్కువ టైంలో. ఈ 12 ఏళ్లలో 19,50,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. 19,50,000 కోట్ల రూపాయలు ఈ 12 ఏళ్లలో సంపాదించాడు అదాని. ఇంత సంపాదన ఎలా వచ్చింటుంది? మోదీ సహాయం చేశాడా, చేయలేదా? ప్రభుత్వం ఈయనకు మొత్తం మద్దతుగా నిలబడ్డదా లేదా? ఆ విషయాలు ఈ దేశంలో ప్రతి ఒక్కళ్లకు అర్థమవుతున్నది. ప్రతిపక్షాలు కూడా ఆ విషయం చాలాసార్లు మాట్లాడాయి. మోడీ వెళ్ళిన చోటల్లా అదానికి లాభం కలుగుతుంది అనే విషయం నేను చెప్పడం కాదు, కేజ్రీవాల్ స్వయంగా మాట్లాడాడు. जो भी विदेश से नेता आता है या कहीं जाते हैं तो 2 ही कंडीशन होती है. एक तो उसको कहते हैं भाई गले मिल ले, तो फोटो खिंचा ले, गले मिल ले, फोटो खिंचा ले, पार्क में घूम ले, तो वो फोटो खिंचाने के लिए उसको कहा जाता है भाई फोटो खिंचा ले, फोटो खिंचाने के लिए. और दूसरा उसको कहा जाता है भाई अडानी को ये ठेका दे दे, अडानी को ये ठेका दे दे. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పార్లమెంటులోనే చాలా స్పష్టంగా చెప్పాడు ఏ దేశాలు వెళ్ళాడు, ఎంత లాభం వచ్చింది అదానికి అనేది చాలా స్పష్టంగా పార్లమెంట్లో, బయట కూడా కాదు పార్లమెంట్లో చెప్పాడు. एक गाना था मान्यवर, तू जहां जहां चलेगा मेरा साया साथ होगा. मोदी जी की हालत यही है. मोदी जी गाना बनाए हैं, मैं जहां जहां चलूंगा अडानी का ठेका साथ होगा. ये क्या है? बांग्लादेश की यात्रा किया 2015 में, अडानी को ठेका मिल गया. श्रीलंका की यात्रा की 2021 में, अडानी को वहां ठेका मिल गया. तंजानिया की यात्रा की 2023 में, अडानी को वहां ठेका मिल गया. केन्या की यात्रा की 2023 में, अडानी को वहां ठेका मिल गया. नेपाल की यात्रा की 2023 में, अडानी को वहां ठेका मिल गया. मलेशिया में 2017 में यात्रा की, अडानी को वहां ठेका मिल गया. రాహుల్ గాంధీ మాట్లాడాడు. तो मेरा सवाल प्रधानमंत्री जी से, और सिंपल सवाल है, प्रधानमंत्री जी आपके फॉरेन ट्रिप्स पे अदानी जी और आप कितनी बार एक साथ गए? अदानी जी, हाउ मेनी टाइम्स डिड यू ट्रैवल टुगेदर विद अदानी जी? ప్రతిపక్షాలన్నీ మాట్లాడుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం ఒక్కసారి. 2015లో మోడీ బంగ్లాదేశ్ పర్యటన జరిగింది. బంగ్లాదేశ్ వెళ్ళాడు. అప్పుడు షేక్ హసీనా అక్కడ ప్రధానమంత్రి. అది జరిగిన 2 నెలలకు అదానీ గ్రూపు విద్యుత్ సరఫరాకు సంబంధించి బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డుతో ఒక ఒప్పందం చేసుకుంది. అంటే బంగ్లాదేశ్కు కావలసిన విద్యుత్తును అదానీ సరఫరా చేస్తాడు. ఎక్కడ తయారవుతుంది? మన జార్ఖండ్లో తయారవుతుంది. ఆ జార్ఖండ్లో తయారవడానికి ఫ్రీ భూమి, అన్ని సదుపాయాలు మన ప్రభుత్వాలు ఇచ్చాయి. అక్కడ విద్యుత్ తయారవుతుంది, బంగ్లాదేశ్ వెళ్తుంది. బంగ్లాదేశ్లో ఈయన అధిక రేటుకి విద్యుత్ అమ్ముతాడు. ఈయన ఎంత రేటుకి అమ్మాలి అనేది ముందు వీళ్ళే డిసైడ్ చేశారు. మోడీ వెళ్ళి వచ్చిన 2 నెలలకు జరిగింది ఇది. షేక్ హసీనా మోడీ చాలా దగ్గర అనే విషయం మనకు తెలుసు. ఒప్పందం జరిగింది. ఉత్పత్తి చేయడం, అక్కడ అమ్మడం అనే కార్యక్రమం మొదలైంది. 2015లో నవంబర్లో మలేషియా వెళ్ళారు మోడీ. ఆ మలేషియా పర్యటన తర్వాత మలేషియాలోని ఎంఎంసి పోర్ట్స్ ఐలాండ్ పోర్ట్ ప్రాజెక్టుపై సంతకం చేశారు అదానీ గ్రూప్. ఆ పోర్టు 2 పోర్టులు, ఎంఎంసి పోర్ట్స్, కేరీ ఐలాండ్ పోర్టు, 2 పోర్టులు. ఎంఎంసి పోర్ట్స్తో కేరీ ఐలాండ్ పోర్ట్స్ ప్రాజెక్టులో 2 పోర్ట్లకు సంబంధించి అదానికి ఒప్పందాలు జరిగినాయి. 2021లో మోడీ శ్రీలంక వెళ్ళాడు. అక్కడ అధ్యక్షుని కలిసిన కొద్ది రోజులకే అదానీకి కొలంబో పోర్ట్
ప్రాజెక్టు దక్కింది అధ్యక్షుని కలిసి వచ్చిన కొద్ది రోజులకి. ఒక సౌరశక్తి ప్రాజెక్టు కూడా వచ్చింది అదానికి. కానీ ఈ సౌరశక్తి ప్రాజెక్టు మీద పెద్ద గొడవైంది. శ్రీలంక పార్లమెంట్లోనే పెద్ద గొడవైంది. విద్యుత్ బోర్డుకు చెందిన ఒక అధికారి దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స, అప్పుడు దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఈ ఒప్పందం చేసుకోవడానికి అని బహిరంగంగా చెప్పాడు. దాని మీద పెద్ద గొడవైంది. రాజపక్స మీద ఒత్తిడి ఎవరు తీసుకొచ్చి ఉంటారు? రాజపక్సను అంతకుముందే మోడీ వెళ్ళి కలిసి వచ్చారు. ఎవరు తీసుకొచ్చి ఉంటారు? మీరే ఆలోచించుకోవాలి. 2016లో కెన్యాకి వెళ్ళారు మోడీ. ఆ తర్వాత 2023లో కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఇండియాకి వచ్చాడు. ఈనాటి వెళ్ళి రావడం తర్వాత ఆయన ఇటు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత 2023లో కెన్యా అధ్యక్షుడు విలియం రూటో భారతదేశానికి వచ్చి వెళ్ళిన తర్వాత 2024లో మార్చ్లో మళ్ళీ సెప్టెంబర్లో కూడా కెన్యాలో నైరోబీ విమానాశ్రయం కోసం $1.85 బిలియన్ విలువైన $1.85 బిలియన్ విలువైన 30 ఏళ్ల కాంట్రాక్టు అదాని గ్రూప్కి వచ్చింది. దీని మీద కెన్యాలో ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున గొడవ చేసి రచ్చ చేశాయి. చాలా వార్తలు కూడా మనం విన్నాం. ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ కదా, ఎలాగో మోడీ చాలాసార్లు వెళ్ళాడు. 2017లో ఇజ్రాయెల్ వెళ్ళాడు మోడీ. ఆ తర్వాత ఇజ్రాయెల్తో రెగ్యులర్ సంబంధాలు 2022లో ఇజ్రాయెల్లోని హైఫా పోర్టు ప్రైవేటీకరణ కాంట్రాక్టు అదానికి వచ్చింది, అదాని కన్సార్టియంకు. అంటే హైఫా పోర్టులో 70% అదాని వాటా. మొన్ననే దాని మీద హైఫా పోర్టు మీద ఇరాన్ కూడా దాడి చేసింది లాస్ట్ యుద్ధం అప్పుడు. ఆ పోర్టు ప్రైవేటైజేషన్ చేస్తున్నలో బాగా 70% అదానికి వచ్చింది. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒక లిస్టు కూడా ఉంది, మీకు చెప్తాను. 2015లో మోడీ బంగ్లాదేశ్ వెళ్తాడు, అదానికి విద్యుత్ ఒప్పందం కుదురుతుంది. 2017లో ఇజ్రాయెల్ వెళ్తాడు, ఐఫా పోర్ట్ అదానికి దొక్కుతుంది. శ్రీలంకలో మోడీ 2015, 17, 19, 24 ఇన్నిసార్లు వెళ్తాడు. అదానికి కొలంబో పోర్టే కాకుండా ఇంకా చాలా విద్యుత్ ఒప్పందాలు కూడా జరుగుతాయి. మోడీ 2014, 18, 23లో ఆస్ట్రేలియా వెళ్తాడు. అదాని 2010లో ఆస్ట్రేలియాలో పెట్టుబడులు ప్రారంభించాడు. అప్పుడు మోడీ రాలేదు, కానీ అప్పుడు పెట్టుబడులు ప్రారంభించాడు. అనుమతులు కూడా రాలేదు. ఆయన పెట్టుబడులు పెట్టాడు కానీ అనుమతులు రాలేదు. 2014 తర్వాత 2014లో మోడీ ఫస్ట్ ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని అనుమతులు శాంక్షన్ అయినాయి. ఆయన విపరీతమైన కొత్త పెట్టుబడులు కూడా పెట్టడం మొదలుపెట్టాడు. 2015, 18లో సింగపూర్ వెళ్ళాడు. అదాని 2018లో టెమాసెక్ అనే కంపెనీ, టెమాసెక్ అనేది సింగపూర్ ప్రభుత్వ కంపెనీ, అదాని కంపెనీలో అంటే అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే కంపెనీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టింది అదాని కంపెనీలో మోడీ వెళ్ళి వచ్చిన తర్వాత. మోడీ మలేషియా వెళ్ళి వచ్చాడు 2017లో. 2017లో ఒక పోర్టుకు సంబంధించి MOU జరిగింది అదానికి. ఇండోనేషియా వెళ్ళి వచ్చాడు 2018లో. అక్కడ బొగ్గు వ్యాపారం విపరీతమైన విస్తరణ, అదానికి అనుమతులు దొరికాయి. ఇది మోడీ విదేశీ పర్యటన వల్ల భారతదేశ ప్రయోజనాలు ఎంత అవుతున్నాయో ముందే చెప్పాను కదా, తెలియదు. కానీ అదానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? ఒక్క అదానికేనా? ఇంకొంతమందికి కూడా లాభాలు జరిగినాయి. అనిల్ అంబానీ, సరే అనిల్ అంబానీ నిలబెట్టుకోగలుగుతున్నాడా నిలబెట్టుకోలేకపోతున్నాడా వేరే విషయం. కానీ అనిల్ అంబానీ మోడీకి చాలా దగ్గర మిత్రుడు ఎప్పటి నుంచో. ఆయనకు కూడా లాభాలు వచ్చినాయి. రాఫెల్ విమానాల గురించి మనకు తెలుసు, యుద్ధ విమానాల గురించి. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాం మనం. ఆ కొనే ఒప్పందం జరగడానికి 12 రోజుల ముందు అంబానీ ఒక కంపెనీని రిజిస్టర్ చేశారు. రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ ఒకటి రిజిస్టర్ చేశారు 12 రోజుల ముందు. రాఫెల్ ఒప్పందంలో ఒక భాగం ఏంటంటే, రాఫెల్ ఒప్పందం చేసుకొని మనం ఎన్ని రాఫెల్స్ కొంటామో, యుద్ధ విమానాలు కూడా 33, 34 కొన్నాము, ఆ మొత్తం డబ్బులో కొంత భాగం ఇక్కడ ఇండియాలో ఫ్రాన్స్ పెట్టుబడి పెట్టాలి. అట్లా 12 రోజుల క్రితం రిజిస్టర్ అయిన అనిల్ అంబానీ కంపెనీలో ఫ్రాన్స్ పెట్టుబడి పెట్టింది. ఎట్లా పెట్టింది? భారతదేశం మోడీ ప్రభుత్వం రాఫెల్ కొనుగోలు వల్ల, మోడీ ప్రభుత్వం రాఫెల్ కొనుగోలు చేస్తుంది. ఆ వచ్చిన లక్షల కోట్ల రూపాయల్లో కొంత భాగాన్ని, కొంత పర్సంటేజ్ని ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది ఒప్పందం. కాబట్టి అనిల్ అంబానీ కంపెనీలో పెట్టుబడి పెట్టింది ఫ్రాన్స్. అట్లా అనిల్ అంబానీకి లాభం జరిగింది. 2015లో మోడీ రష్యా పర్యటన తర్వాత అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రూపుకు సుమారు $6 మిలియన్ విలువైన అల్మాజ్ అంటోనీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఒక ఒప్పందం జరిగింది ఇంజనీరింగ్ గ్రూప్తో రష్యాకు.
2016లో భారత నౌకాదళం స్వీడన్లోని శాప్తో ఒక షిప్ బ్యాండ్ ఒప్పందం సంతకం చేసింది. దాంట్లో కూడా అనిల్ అంబానీకి లాభం జరిగింది. అది ఒక్క అనిల్ అంబానీకి కాదు, ముఖేష్ అంబానీకి కూడా జరిగింది. చాలా జరగవచ్చు. అందులో కొన్ని 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశం వచ్చాడు. భారతదేశానికి రావడానికంటే కొద్ది ముందు, అంటే అధికారులు ఆల్రెడీ మాట్లాడుకుంటారు, అన్ని రెడీ అయిపోయిన తర్వాత కదా భారతదేశం వస్తాడు. భారతదేశానికి రావడానికంటే కొద్ది ముందే రిలయన్స్, ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్తో రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ, ఆయిల్ సంస్థ RNF సుమారు 13 బిలియన్ల విలువైన ఒప్పందం మీద సంతకాలు చేసుకుంటారు. MOU కుదిరింది రిలయన్స్కి, రష్యా ప్రభుత్వానికి. ఎప్పుడు పుతిన్ ఇక్కడికి వచ్చే సమయంలో. అంతకుముందే ఈయన వెళ్ళొచ్చాడు మోడీ, ఆ తర్వాత కొంతకాలానికి ఆయన పుతిన్ ఇక్కడికి వచ్చాడు. రావడానికి కొద్ది ముందే ఈ ఒప్పందం జరిగింది. మోడీ 81 దేశాల పర్యటన, 100కు పైగా విదేశీ పర్యటనలు చేయడం వల్ల భారతదేశ ప్రజలకు ప్రయోజనాలు ఏమొచ్చాయో లేదో వాళ్ళకే స్పష్టత లేదు. కాబట్టి పార్లమెంట్లో ప్రశ్న అడిగినప్పటికీ వివరాలు ఇవ్వలేదు, సరైన వివరాలు ఇవ్వలేదు. ఏ దేశాలు పెట్టుబడులు పెట్టాయనేది ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు తప్ప ఎంత పెట్టుబడులు పెట్టాయి, ఎంత వచ్చింది, ఇంకెంత రావాల్సి ఉందనే వివరాలు ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం దగ్గర లేవంటే అసలు పెట్టలేదని అర్థం కావచ్చు. వాళ్ళే చెప్పాలి. ఆ విషయం ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది, ప్రకటించాల్సి ఉంది. కానీ అదానీకి, అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి మోడీ వెళ్ళి వచ్చిన వెంటనే వీళ్ళకి ఆయా దేశాల్లో లాభాలు విపరీతంగా వచ్చాయి అనేది నిజం. మోడీయే పైరవీ చేశాడా, మోడీయే వీళ్ళకి విప్పించాడా అనేది మనకు తెలియదు, మనం చెప్పలేం. ఈ విషయాలు నువ్వెట్లా చెప్పగలుగుతావు మోడీయే చేశాడని ఎవరైనా అడిగితే నిజంగా కూడా దీనికి సాక్ష్యాలు ఉండవు, ఏ సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షులు, ప్రధానులు చెప్పరు, మోడీ చెప్పడు, అదానీ కానీ అంబానీ కానీ చెప్పరు. కాబట్టి ఇందులో నిజాలు ఏవో ప్రేక్షకులుగా మీరే నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.